ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత మీనరాశి వారు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే. ఈరోజు నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి అదృష్టం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి ఫలితాలు, మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. మీ కృషి, అంకిత భావంతో కొత్త అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యులు, మిత్రుల ఆదరణ మనసును నింపుతుంది. ఆనందం, సంతృప్తి కలుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి దర్శనం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అత్యంత అనుకూలమైన కాలం నడుస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలు అధిరోధించే అవకాశాలు ఉంటాయి. మీ ప్రతిభకు తగిన గౌరవం మీకు లభిస్తుంది. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. వ్యాపారంలో లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇంట్లో వేడుకలు, శుభ కార్యక్రమాల సందడి ఉంటుంది. మనసుకు నచ్చిన వార్తలు వింటారు. శ్రీ మహాలక్ష్మి ధ్యానం ఐశ్వర్యప్రదమైన ఫలితాలు కూడా చక్కటి ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారికి ఈ సమయం కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, మీ జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మీనరాశి జాతకులకు మీ రాశిలో శని ఉండడం వల్ల మీరు సీరియస్గా లేదా మౌనంగా కనిపించవచ్చు. దీని కారణంగా మీరు ఏమనుకుంటున్నారో ప్రియమైన వారికి అర్థం కాకపోవచ్చు. మీ భావాలను సున్నితంగా వ్యక్తపరచడం మంచిది. వందాల్లో ఆకర్షణ కంటే స్థిరత్వం ముఖ్యం. పైపైన మాటల కంటే అర్థవంతమైన సంభాషణ మీరు ఇష్టపడతారు. మీ భావాలను నెమ్మదిగా మరియు నిజాయితీగా పంచుకోండి. ఆరోగ్యంపైన శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని అలసట, శరీరం నొప్పులు లేదా శక్తి తక్కువగా ఉన్నట్లుగా అనిపించేలాగా చేయవచ్చు. దినచర్య సరిగ్గా లేకపోతే ఇబ్బందులు కూడా వస్తాయి. మానసిక ఒత్తిడి శరీరం పైన ప్రభావం చూపవచ్చు. సరైన నిద్ర, నీరు త్రాగడం మరియు తేలికపాటి వ్యాయామం చాలా అవసరం. 6వ ఇంట్లో కేతువు క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడతాడు. దినచర్యలో నిలకడ ఉంటే ఆరోగ్యం చాలా స్థిరంగా కూడా మీకు కనిపిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయం బాగుంటుంది. ఓర్పు మరియు వృత్తి నైపుణ్యం విజయం లభిస్తాయి. విద్యార్థులు సీరియస్గా మరియు ఏకాగ్రతతో ఉంటారు. 1వ ఇంట్లో శని క్రమశిక్షణను పెంచుతాడు, కానీ ఆత్మవిశ్వాసం తగ్గినట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. గురుడు భావోద్వేగ స్థిరత్వాన్ని మరియు అవగాహనను ఇస్తాడు. ప్రశాంతమైన వాతావరణంలో చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తక్షణ ఫలితాల కంటే నిలకడైన ప్రయత్నాన్ని నమ్మండి. ఈ రాశి వారికి కెరియర్ అనేది సమయంలో చాలా బాగుంటుంది. ఖర్చులు నియంత్రించుకుని ప్లాన్ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదండి, ఈ మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వారి కుటుంబ అవసరాలకు, సభ్యులకు అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది.
చేస్తుంది, సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. విధానం అవసరమని చాలా నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహం కలవారిగా ఉంటారు. వెడల్పైనటువంటి ముఖం ఉంటుంది. పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు. కోపం అధికంగా ఉంటుంది. స్వేచ్ఛ జీవితం కోరుకుంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు లేదా చాలా బక్కపలుచగా ఉంటారు. తీక్షణమైన చూపులను కలవారుగా ఉంటారు. పెద్ద పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది. ముఖంలో ఎటువంటి భావాలు బయటకు కనబడనీయరు. తమ స్వశక్తితో వీరు పైకి వస్తారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు. గుండ్రటి ముఖాన్ని విశాలమైనటువంటి నుదురు ఉంటుంది. మనసులోని భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనబడతాయి. భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ప్రేమ, దయ, జాలి కలిగి ఉంటారు. ఈ రాశికి అధిపతి గురుడు కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి. ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది. నీలాన్ని ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకుని ఆయన సలహా మేరకు ధరిస్తే మంచి జరుగుతుంది. రేవతి నక్షత్రాన్ని అధిపతి బుధుడు కావున జాతిపచ్చ ధరిస్తే మంచిది. జాతిపచ్చని బంగారంలో చిటికెన వెలుగు ధరించాలి. మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మీనరాశిలో ఉండేవారు మీ యొక్క స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ అయినట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో విలువైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.